క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో హౌస్ ఆఫ్ విజన్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ తరపున ప్రేమపూర్వకమైన వందనాలు తెలియచేస్తా ఉన్నాం. అందరూ బాగున్నారు కదా, సంతోషంగా ఉన్నారా? మరి అననుకూల పరిస్థితుల్లో సహితము దేవుడు తన ఉన్నతమైన కృపను చూపిస్తూ తన బిడ్డలమైన మనకు ప్రభు ఇస్తున్న కాపుదలను బట్టి, భద్రతను బట్టి ప్రభుని మనం ఎంతో స్తుతించబద్దులమైనాం. అద్భుతమైన రీతిలో మరి ప్రభు 12 గంటలు ఉపవాస ప్రార్థనలు మరి జరిగించడానికి దేవుడు ఎంతో అద్భుతమైన కృపను ప్రభు ఇచ్చారు. అందుని బట్టి దేవునికి మహిమ కలిగిన కాక మరి అనేక మంది ప్రార్థించడానికి ఎంతో ఆసక్తి కలిగి మరి వచ్చారు. మరి చేసిన ప్రార్థన ప్రభు ఆలకించారు. తప్పక దేవుడు తన కాపుదల్లో భద్రతలో ప్రభు మనల్ని నడిపిస్తారు. ఏ కీడు నేను మీకు రానివ్వనని వాగ్దానం చేసిన దేవుడు, మనల్ని రక్షించుటకు ఆయన శక్తిమంతుడు, ఆయన సమర్థుడైన దేవుడు. నమ్మి విశ్వాసం ఉంచుదాం, ప్రభు యొక్క వాగ్దానాన్ని స్వతంత్రించుకుందాం. ఈనాటి వాక్యం వినడానికి అందరూ సిద్ధంగా ఉన్నారా? మార్చి నెల 23వ తారీఖు 2026వ సంవత్సరం. ఈనాటి వాక్య ధ్యానం యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. ఈ వాక్యము ఎంతో లోతైన సత్యాన్ని వివరించగలుగుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క జీవితపు ముగింపులో ఇలా చెబుతూ ఉన్నారు. శిలువ పైన నేను సంపూర్తి చేశాను. ఇది సాధారణమైన మాట కాదు, ఒక విజేత మాత్రమే ఇవ్వగలిగే ప్రకటన. చాలా మంది ఆరంభిస్తూ ఉంటారు. తెలుగులో మనకి తెలిసిన ఒక సామెత, ఆరంభ శూరులు ఉంటారంట. ఆరంభంలో చాలా శూరత్వాన్ని కనుపరుస్తూ ఉంటారు, ఉత్సాహంగా పరిగెత్తుతారు. కానీ కొనసాగింపులో ఆ ఉత్సాహం కనిపించదు. అసలు ముగింపు అనేది వాళ్ళ జీవితంలో ఏ రోజున కూడా చూడని స్థితి కదా. గనుక ముగించాను అని చెప్పగలిగేది ఒక విజేత మాత్రమే చెప్పగలుగుతాడు. ఆరంభాన్నిలో శూరులు ఆరంభించగలిగితే కొనసాగించడానికి సహనవంతులు మాత్రమే దాన్ని కొనసాగించగలుగుతారు. సహనము కలిగిన వారు మాత్రమే కొనసాగించగలుగుతారు. వారే ముగింపులో విజేతలుగా నిలబడతారు. ప్రభు ఇక్కడ చెబుతున్న మాట ఏంటంటే, నేను సంపూర్తి చేశాను, నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్తి చేశాను. దేవుడు ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఒక పని ఇస్తాడు, ఒక పని అప్పగిస్తాడు. ఇర్మియాతో ప్రభు చెప్పాడు, 1వ అధ్యాయము 5వ వచనం ఇర్మియా గ్రంథంలో, నేను నిన్ను గర్భంలోనే ఎన్నుకున్నాను, నేను నిన్ను ఒక పని కొరకు నియమించాను. ఇదే ప్రతి ఒక్కరితో కూడా ప్రభు ఈ రోజున మాట్లాడుతున్నారు. అవును, మనందరినీ కూడా దేవుడు ఏదో అనుకోకుండా, ఊహించకుండా అలా మనము ఈ భూమి మీదకి పంపబడిన వారం కాదు. ఒక దైవికమైన లక్ష్యం దేవుడు మనకిచ్చి ఈ లోకానికి పంపించాడు. ఈ విషయాన్ని అనేక మంది తెలియదు, అనేక మంది అర్థం చేసుకోరు. ఏదోలే బ్రతికేస్తున్నాం అనుకుంటారు తప్ప ఇచ్చిన పనిని నిర్వర్తించడం చాలామందికి తెలియదు. కనుకనే జీవితంలో చాలామంది ఫెయిల్యూర్తోనే నిలబడిపోతూ ఉన్నారు. ఈ తరం వారు నిజంగా పూర్తి చేయలేకపోతున్నారు. దేన్ని కూడా ఆరంభం ఉంటుంది కానీ పూర్తి చేయలేకపోతున్నారు. కారణం ఏంటో తెలుసా? నెగ్లిజెన్సీ, నిర్లక్ష్యం. మొదలు పెడతాం కానీ పూర్తి చేయం. అలా కాలాన్ని గడిపేస్తూ ఉంటారు అంతే. అక్కడ కూర్చొని ఇక్కడ కూర్చుని, ఇక్కడ 4 కబుర్లు, అక్కడ 4 కబుర్లు, ఆ ఫోన్ పట్టుకుని అంతే. గనుకనే దేన్ని కూడా జీవితంలో అస్థిరత్వం, ఫెయిల్యూర్స్ ఎందుకు చూస్తున్నారంటే కారణం అదే. రెండవది డిజొబీడియన్స్, అవిధేయత. సమూయేలు మనకి మాటను జ్ఞాపకం చేస్తాడు. మొదటి సమూయేలు పత్రికలో మా గ్రంథంలో 15వ అధ్యాయం 22వ వచనంలో, బలులు అర్పించట కంటే మాట వినుట శ్రేష్టం కదా. నిజమే, దేవుడు చెప్పిన మార్గాన్ని విడిచిపెట్టేసి మన మార్గాన్ని ఎంచుకుంటాం. అప్పుడే అందుకే జీవితం అసంపూర్ణంగా మిగిలిపోతా ఉంది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి ఆయనకి ఇచ్చిన పనిని సంపూర్తి చేశాను అంటున్నాడు. ఎలా చేయగలిగి ఉంటారు? ద ప్యాటర్న్ ఆఫ్ సక్సెస్. ప్రభు యొక్క జీవితాన్ని గనక మనము క్షుణ్ణంగా పరిశీలించిన వారమైతే ప్రభు ఒక మాట అంటారు, పదే చెప్తూ ఉంటారు ప్రతిసారి కూడా, నేను తండ్రి చిత్తానికి నేను లోబడ్డాను అంటాడు. నా తండ్రి నాకు అప్పగించిన పని అంటాడు. నా తండ్రి నేను ఏకమై ఉన్నామంటారు. కనుక తండ్రి చిత్తాన్ని లోబడటను బట్టి ప్రభు ఈ కార్యాన్ని జరిగించారు. తన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి రాలేదు, కానీ ఆయన ఒకరికి లెక్క అప్పగించాలి. అమ్మో, నాకు ఒక పని అప్పగించారు గనక నేను అప్పగించిన వానికి విధేయత కలిగి ఉండాలి అన్న ఆ ధ్యేయంతో, ఆ క్రమశిక్షణతో ఉన్నారు. కనుకనే జీవితంలో విజయాన్ని సాధించగలిగారు. ఈరోజు చాలా మందికి రిపోర్టింగ్ చేయడం ఇష్టం ఉండదు, ఒకరి కింద విధేయులై ఉండడం ఇష్టం ఉండదు, లోబడటం ఇష్టం ఉండదు. అందుకే మీ ఫెయిల్యూర్కి కారణము ఒకవేళ మీరు లోబడటము ఇష్టం లేకపోవడమేనేమో. రెండవది ద డిసిప్లిన్ ఇన్ ప్రేయర్.
క్రమశిక్షణతో కూడిన జీవితం. ప్రభువారు ప్రార్థించడం 8 రాత్రులు గడిపెను అని ఉంటుంది కదా. ఎంత విధేయత అంటే మరణము వరకు కూడా ప్రభు తండ్రికి విధేయత చూపించారు. అంత విధేయత నిజంగా ఏ జీవితంలో ఏ వ్యక్తిలో అయితే కనిపిస్తుందో అటువంటి వారు ఓడిపోవడానికి ఎలాంటి అవకాశము కూడా ఉండదు అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. తర్వాత అంశము ఫోకస్. ప్రభువు ఎలాగో సంపూర్తి చేయగలిగారు అంటే ఫోకస్. తండ్రి తనకిచ్చిన పని, ఆయన నెరవేర్చవలసిన కార్యము పైన ఎప్పుడు కూడా ఆయన దృష్టిని పెడతా ఉండేవారు. ఆఖరి దినాల్లో ప్రభు శిలువ మరణానికి వెళ్తున్న మార్గంలో మనం కనుక చూస్తే చాలా ఆతృతగా ఆ కార్యాలు జరిగించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. సమయం కొంచెమే ఉంది, రాత్రి పడే సమయం వచ్చింది, రాత్రిలో ఎవరు పని చేయలేరు కనుక ఒకడు వెలుగున్నప్పుడే చేయాలి అంటూ తన పని విషయంలో చాలా నమ్మకంగా ఇచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా దేవుడు తన కార్యాన్ని జరిగించడానికి యేసుక్రీస్తు ప్రభువారు మనకి మాదిరి చూపించారు. ఆయన ఈరోజున చాలామంది ఏమి ప్రారంభిస్తున్నారో దాన్ని పూర్తి చేయలేకపోతా ఉన్నారు. నిర్లక్ష్యం కారణం, అవిధేయత జీవితంలో. మన మీద మనకి ఓవర్ కాన్ఫిడెన్స్ కదా, మనల్ని మనం చాలా నమ్ముకుంటూ ఉంటాం. అయితే ఒకవేళ అదే ప్రైడ్, గర్వమేమో పడిపోవటకు ముందు అహంకారమైన మనసు నడుచునని సామెతల గ్రంథం 16:18 మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది. నాకు తెలుసు అనుకుంటాం మనం. అదే గర్వమేమో దేవుని యొక్క సహాయాన్ని అడిగి, దేవునికి లోబడి, దేవుని చిత్తాన్ని ఎరుగుతూ, వాక్యం ఏం చెప్తుందో తెలుసుకుంటూ, నిర్లక్ష్యం లేకుండా నిజంగా స్థిరంగా నిలబడితే బాగుంటుందేమో. ఈరోజు నా స్థిరత్వం లేదు. అంతము వరకు సహించువాడే రక్షించబడతాడు. మీరు మధ్యలో వదిలేస్తున్నారేమో, జాగ్రత్త. ఉత్సాహం ఉండాల్సింది ఆరంభంలో కాదు, కొనసాగించాలంటే సహనం కావాలి. గుర్తుపెట్టుకోండి, ఆ సహనం ఉన్నవాళ్ళు మాత్రమే ముగింపును అనేది చూడగలుగుతారు. స్థిరత్వం లేకుండా జీవితంలో దేనిని కూడా చేయలేరు. మీరు ఫోకస్ని పోగొట్టుకుంటున్నారు. ఈ రోజున అప్పగించబడిన పని యొక్క ఫోకస్, దృష్టిని దానిపైనే పెట్టడం. 4 రోజులు బాగుంటుంది, ఆ తర్వాత బోరు కొట్టేస్తుంది, అది వదిలిపెట్టేసి ఇంకొక దాన్ని ఆరంభించడానికి ప్రయత్నం చేస్తారు. కారణం ఏంటో తెలుసా? నువ్వు ఆకర్షణ వైపు పరుగులు పెడతా ఉన్నావు. సోషల్ మీడియా సుఖవలయం, జీవితం సుఖంగా ఉండాలి, అసలు కష్టపడకూడదు, నొప్పి అనేది తెలియకూడదు. ఈ రోజుల్లో ఈ తరానికి జాగ్రత్త. అది నీ జీవితానికి డిస్ట్రక్షన్గా ఉండకూడదు సుమా. నీ జీవితము దేని కొరకు పంపబడ్డావో దాన్ని మర్చిపోతూ ఉన్నాము. నీకు అప్పగించబడిన పని, అది కుటుంబమైన పనైనా, ఉద్యోగమైన, చదువైనా, ఏదైనా కానీ ఈరోజున ఫెయిల్ అవ్వడానికి కారణం ఫోకస్ లేకపోవడమే. యేసుక్రీస్తు ప్రభువారు ఒక మంచి మాదిరిని మనం ముందు ఉంచి వెళ్ళారు. ఆయన చెప్తున్నారు, ఇదిగో నేను కంప్లీట్ చేశాను, నేను పూర్తి చేయగలిగాను. మరి మన సంగతి ఏంటి? మనం పూర్తి చేయగలుగుతున్నామా? అసలు మన పని ఏంటో మనకు అర్థమైందా? దేవుడు ఎందుకు పిలిచాడో అర్థమైందా? అపోస్తలుడైన పౌలు గారు చెప్పారు, ఏమన్నా తెలుసా? 2 తిమోతి పత్రిక 4:7 నేను మంచి పోరాటం పోరాడాను, ఇదిగో నా పరుగు కడముట్టించితిని, పందెం పూర్తి చేశాను అన్నాడు ఆయన. పందెం పూర్తి చేశాను. పౌలు చెప్పగలిగాడు, నేను చేయగలిగాను, నాకు ఇచ్చిన పని నేను చేశాను. యేసుక్రీస్తు ప్రభు చెప్పారు, నాకు ఇవ్వబడిన పని నేను చేశాను అని. మరి ఇప్పుడు మనం సమాధానం చెప్పాలి. మన సంగతి ఏంటి? చేయగలుగుతున్నారా? సంపూర్తి చేశారా? ఇచ్చిన పని చేయలేకపోతున్నాం. ఎందుకో తెలుసా? కన్ఫ్యూజ్డ్. ఈ రోజున మీ మనసులో చాలా గందరగోళం, అయోమయం, మనసులో స్పష్టత లేదు. ఏం చేస్తున్నావో నీకు తెలియదు, ఏది ఆరంభించావో తెలియదు, ఎలా కొనసాగించాలో తెలియదు, ఏది సరైందో తెలియదు, ఏది తప్పో తెలియదు, చేస్తున్న దాని యొక్క అర్థం నీకు తెలియకపోవడమే. నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఏ దారిలో వెళ్ళాలో తెలియదు. కారణం ఏంటంటే నీకు దేవుని యొక్క వాక్యం తెలియదు. దేవుని యొక్క వాక్యం మీద దృష్టి పెడితే అయోమయం మీ మనసులో ఉండదు. ప్రభువు నీకు స్పష్టతనివ్వగలుగుతారు. వాక్యం, పరిశుద్ధ లేఖనాల్లో ప్రతి దానికి కూడా సమాధానం ఉంది. నువ్వు వెతికి పట్టుకోగలిగితే గనక. నీకు ఒక పని అప్పగించారు, అది నువ్వు సంపూర్తి చేయగలగాలి. ఫెయిల్యూర్కి రెండవ కారణం ఏంటో తెలుసా? డిస్ట్రాక్టెడ్. మనసు పదే తప్పుదారి పక్కదారి పట్టేయటం, లక్ష్యం లేకపోవడం. ఫోకస్, దేని మీద నువ్వు లక్ష్యం ఉంచాలో అది నువ్వు లక్ష్యం ఉంచకపోవడం. మనసు మళ్ళీపోతూ ఉంది. పదే ఏంటో ఏమొస్తుందో తెలీదు. ఫోన్లో ఒక కాల్ ఉండదు, మెసేజ్ ఉండదు, కానీ పదే చూస్తూ ఉంటావు. ఆ సోషల్ మీడియాలో అప్డేట్స్, ప్రతి క్షణము అప్డేట్స్ కోసం వెతుకుతూ ఉంటున్నావు. ఏం చేయాలనుకుంటున్నారు? దేన్ని వెతుకుతూ ఉన్నారు? ఎందుకు మీ మనసు పదే మనసు మళ్ళీపోతూ ఉంది చేయవలసిన పని నుంచి? చాలా పనులు పెట్టుకోవడం వలన ముఖ్యమైన దాన్ని మిస్ అయిపోతున్నారేమో. జాగ్రత్త.
మార్త అనేకమైన పనులు పెట్టుకుంది, కానీ అవసరమైంది ఒక్కటే అన్న విషయం మార్తకి అర్థం కాల. ఈ రోజున చాలామంది మనలో అదే స్థితిలో ఉన్నారేమో, జాగ్రత్త సుమా. మూడవది డైరెక్షన్ లెస్. ఈ రోజున దిశానిర్దేశం లేదు మీకు. అసలు జీవితంలో ఒక స్పష్టమైన లక్ష్యం లేదు. దేని కొరకు పోరాడాలో తెలీదు, దేని కొరకు పని చేయాలో, దేని కొరకు ప్రయత్నం చేయాలో తెలీదు. జీవితంలో స్పష్టమైన లక్ష్యం లేకపోవడం వల్లనే దారి తప్పిపోతూ ఉన్నారు, సంపూర్తి చేయలేకపోతా ఉన్నారు. ఏం చేయాలి, ఎక్కడ చేయాలి అన్న స్పష్టత ఈరోజు జీవితంలో ఈ వాక్యం ఏంటంటే అనేక మందిలో లేదు. నేను అందరిలో అనట్లేదు, అనేక మందిలో లేదు. దాన్ని మిస్ అవుతూ ఉన్నారు. ఆఖరికి ఒక మాట చెప్తాను, అయోమయంతో కూడిన మనస్సు నీ మనసుని చీకటి చేస్తుంది. ఫోకస్ లేకపోవడం వలన మీరు మార్గం తప్పిపోతారు. డైరెక్షన్ నీ జీవితంలో ఏ మార్గంలోని వెళ్ళాలో తెలియకపోవడం వల్ల జీవితం నిష్ప్రయోజనం అయిపోతుంది, వేస్ట్ అయిపోతుంది జీవితం. జాగ్రత్త. ఈ వాక్యం వెంటనే మీరు ఒకవేళ జీవితంలో మీ వయసు ఎంతో నాకు తెలియదు, 40, 50, 30, 20 ఎంతైనా కావచ్చు. అయితే జీవితంలో ఏదైనా సాధించాము అన్న సంతృప్తి మీ జీవితంలో ఈరోజు ఉందా? ఎందుకు పూర్తి చేయలేకపోతున్నావు? నిర్లక్ష్యమా? ఎంతసేపు నిద్రపోతూ ఉన్నారు? ఎంత సమయాన్ని వృధా పరుస్తూ ఉన్నారు? లేజీ జనరేషన్. ఈ జనరేషన్కి లేజినెస్, కష్టపడడం ఇష్టం ఉండదు, సోమరులు, అవిధేయత. యోనా మార్గం తప్పిపోయాడు. కారణం ఏంటో తెలుసా? దేవుని దగ్గర నుంచి పారిపోవాలనుకుంటున్నారా? నీ జీవితంలో సక్సెస్ కావాలంటే దేవుని దగ్గరికి రండి, సక్సెస్ని దేవుడిస్తాడు. యేసు వైపు చూడండి, మీ జీవితంలో ముందుకు సాగగలుగుతారు. పేతురు ప్రభు వైపు చూస్తున్నంతసేపు నీటి మీద సహితం నడవగలిగాడు. అది నీరు అని తెలుసు. ప్రభు వైపు చూసినంతసేపు నడిచాడు, గాలిని చూసినప్పుడు మునిగిపోయాడు. ప్రభు వైపు చూడండి, మీ జీవితంలో దేవుడు అద్భుతమైన విజయాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. ఈ రోజున వాక్యం ద్వారా దేవుడు జీవితం యొక్క విజయ రహస్యాన్ని ప్రభు మనతో మాట్లాడాడు. నేను సంపూర్తి చేశాను, ఇదిగో మీరు కూడా చేయగలుగుతారు అని ప్రభు చెప్తున్నాడు. నేర్చుకోవాల్సింది, చేస్తున్న పని మీద ఫోకస్ పెట్టండి, విధేయత కలిగి ఉండండి, దేవుని యొక్క స్వరానికి లోబడండి. ఎక్కడ ఆగిపోయారో తిరిగి అక్కడ ఆరంభించండి. ఈరోజే ఆరంభించండి. హాఫ్ ఒబీడియన్స్, సగం మాత్రమే విధేయత చూపించడం అనేది నీ జీవితంలో ఫెయిల్యూర్కి కారణమవుతుందేమో. జాగ్రత్త. నీ పందెం, నీకు ఇవ్వబడిన పని నువ్వు పూర్తి చేయలేకపోతే నీ జీవితం వృధా చేసుకుంటావేమో. జాగ్రత్త సుమా. అడుగుదాం ప్రభుని, ప్రభా మా నిర్లక్ష్యాన్ని క్షమించండి, మాకు ఇచ్చిన పని ఏంటో ఈ రోజుకి కూడా మాకు అర్థం కాలేదంటున్నావా? ప్రభుని తిరిగి అడగండి. నీకు ఇవ్వబడే బాధ్యతలో చదువు, ఉద్యోగం, కుటుంబం, పిల్లల పోషణ, ప్రతిదీ కూడా మన యొక్క బాధ్యతే. అడగండి, ప్రభా నాకు నేర్పించు, సక్సెస్ కావాలి జీవితంలో, మాకు నేర్పించువా. క్రమశిక్షణతో కూడిన జీవితం గొప్ప విజయాన్ని మనకు అనుగ్రహిస్తుంది. కనుక ఈరోజు యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితం మన ముందుండి మనకు ఒక సవాలు విసురుతూ ఉంది. నేను సంపూర్తి చేశాను, మీరు చేయగలుగుతారా? ప్రయత్నం చేయండి, తప్పకుండా సక్సెస్ని మీరు చూడగలుగుతారు. ఈ వాక్యం ద్వారా ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. తలలు వంచుదాం, ప్రార్థనలో ఏకీభవిద్దాం. మహాపరిశుద్ధమైన తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో దేవా, ఈ రోజున మరి ఈ వాక్యం వినడానికి మీరు మాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అనేకమైన ఆటంకాలు మా జీవితాలు ఎదురవుతున్నప్పటికీ, అవును దేవా, మేము గురువైపునకు చూస్తూ దేవా జీవితంలో విజయం సాధించాలని మేము ఇష్టపడుతూ ఉన్నాం. నీకు వందనాలు చెల్లిస్తున్నా. వాక్యం వెంటనే ప్రతి ఒక్కొక్కరిని ఇక్కడ జ్ఞాపకం చేసుకో. మీరు ప్రభా ఆరంభించిన పనులు ఎక్కడెక్కడ ఆగిపోయినాయో వాటిని సంపూర్తి చేయడానికి నీ సహాయమును, నీ కృపను నీ బిడ్డలకు మీరు దయచేయండి. అయ్యా, ఈ తరం నశించిపోతా ఉంది స్వామి. నీ మార్గం అంటే ఏంటో తెలియదు, వాక్యం అంటే ఏంటో తెలియదు. పట్టుమని 2 గంటలు నీ సన్నిధిలో మీరు కూర్చోలేకపోతా ఉన్నారయ్యా. వాక్యం మీద మనసు లేదు, ప్రార్థన మీద ఆసక్తి లేదు, ఇచ్చిన పని పట్ల బాధ్యత లేదయా. దయచేసి జ్ఞాపకం చేసుకో. ఈ తరాన్ని తండ్రిని చేతులకు అప్పగిస్తున్నాం, బలపరచండి. బిడ్డల యొక్క భవిష్యత్తుని ఆశీర్వదించండి. ఇదిగో తల్లిదండ్రులు ప్రభా బిడ్డల కొరకు ఎంతో కన్నీరు కారుస్తూ ఉన్నారు. యవన బిడ్డలను దర్శించండి నాయన. ప్రత్యేకమైన జనాంగముగా ప్రభా మా బిడ్డలు మీరు నిలబెట్టమని అడుగుతూ తండ్రి. ప్రత్యేకంగా ఇదిగో ఈ వాక్యం ద్వారా వాక్యం వెంటనే ప్రతి ఒక్కొక్క బిడ్డని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. తీర్చిదిద్దే ఆత్మతో నీ బిడ్డలు మీరు నింపమని అడుగుతూ ప్రభా ప్రతి భయము, ఆందోళన నుంచి నీ బిడ్డలను విడుదల చేసి స్వస్థత, ఆరోగ్యం, విడుదల యేసునామములో కలుగునుగాక. ప్రతి చీకటి పైన నీ బిడ్డలకు విజయం కలుగునుగాక. చేస్తున్న ప్రతి ప్రయత్నాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నీ బిడ్డలను దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.